అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మిథున్ రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. నక్కతోక తొక్కినట్లని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే 23, 24, 25 తేదీల్లో మిథున్ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరైనా దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా. అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి. చాలా నమ్మకమైన గురువుగారు, ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాల్లోకి వెళితే మిథున్ రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. మిథున్ రాశి వారిని మనం 10 మందిలో ఉన్నా కూడా చాలా ఈజీగా గుర్తుపట్టేయచ్చు. ఎందుకు ఎలా గుర్తుపట్టచ్చంటే ఒక 10 నిమిషాల కంటే ఎక్కువగా వారు సైలెంట్గా ఉండలేరన్నమాట. అంటే ఎదుటి వారితో చాలా కలుపుగోలుగా మాట్లాడడం, గలగల మాట్లాడేస్తూ ఉండడం, నలుగురితో మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. వీరు ఎక్కువగా ప్రొఫెషన్ కూడా అంటే పిల్లలకు సంబంధించింది లేదంటే ఏదైనా ట్యూషన్ చెప్పడం కానీ ఇంకా ఏవైనా పెద్ద పెద్ద జాబ్స్, పెద్ద పెద్ద ఉద్యోగాలు వాటికి చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే వీరికంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళనైతే వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటారనమాట. వీరి వల్ల సగం చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. అయితే మిథున్ రాశి వారు చాలా ముందు చూపు గలవారంటే ఏదైనా కానీ ముందు చూపుగా ఆలోచిస్తూ ఉంటారు. జరిగే నష్టాన్ని కానీ, కష్టాన్ని కానీ, దుఃఖాన్ని కానీ, వచ్చే సంతోషాన్ని కానీ ఏదైనా కానీ ముందుగా పసిగట్టగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు ఈ మిథున్ రాశి వారు. మిథున్ రాశి వారు ఒక రకంగా చెప్పుకోవాలంటే చూడ్డానికి చాలా అమాయకంగా కనిపిస్తూ ఉంటారు. చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తారని చెప్పి వీరిని తక్కువ అంచనా ఇస్తే మాత్రం నిజంగా చాలా పొరపాటేనండి. ఎందుకంటే మిథున్ రాశి వారు చాలా అంటే చాలా తెలివైనవారనమాట. ఏదైనా కానీ చిక్కు ప్రశ్నలు ముడి విప్పడానికైనా కానీ ఏదైనా సరే జీవితంలో కష్టాల యొక్క పరిస్థితులు కానీ చాలా చాలా చక్కగా వీరి యొక్క మైండ్ అనేది పనిచేస్తూ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక మిథున్ రాశి వారి కుటుంబానికి విషయానికి వస్తే కుటుంబానికి చాలా విలువనిస్తారు. తల్లిదండ్రులకి చాలా గౌరవాన్ని ఇస్తారనమాట. నలుగురిలో భర్త పేరు ప్రతిష్టలు పెంచడానికి సహాయపడతారని చెప్పి చెప్పవచ్చు. ఇక మగవారైతే భార్యని చాలా ప్రేమగా చూసుకుంటారు, ప్రాణమిస్తారు. భార్య కోసమని చాలా అంటే చాలా బాగా చూస్తారని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మిథున రాశి వారికి నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అంటాం కదా, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక మిథున్ రాశి వారి సంతానం విషయానికి వస్తే సంతానం కూడా చాలా మంచివారండి. వీరి యొక్క అంటే మిథున రాశి వారి యొక్క పోలికలు అనేవి కలిగి ఉంటారన్నమాట. ఉగాది వెళ్ళిన దగ్గర నుంచి మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఇక మీరు చేస్తున్న వృత్తి కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగ వ్యాపారం కానీ వీరికి ఆర్థికంగా లాభాలనేవి చాలా ఎక్కువగా రాబోతున్నాయి. కాబట్టి ఉద్యోగాలు లేనివారు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, మాకు జాబ్ లేదని ఎవరైతే బాధపడుతున్నారో ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశము సూచనలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి, అందరూ చక్కగా ఉండాలనుకుంటారు. కానీ వీరి మనసులో ఎటువంటి కుళ్ళు కానీ, స్వార్థం కానీ ఇటువంటివి వీరి మనసులో కూడా ఉండవు. వీరి దగ్గర ఒక రూపాయి ఉంటే ఆ రూపాయి కూడా నేనే ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి, నలుగురితో పాటు పంచుకుంటాను, వాళ్ళు కూడా నాతో పాటు ఎంజాయ్ చేస్తారు కదా అని అనుకుంటూ ఉంటారన్నమాట. నా అన్న మనుషులకి చాలా ఎక్కువ విలువనిస్తారు, చాలా ప్రాముఖ్యతనిస్తారని చెప్పుకోవచ్చు. ఇదే వీరికి ప్లస్ పాయింట్, అదే వీరికి మైనస్ పాయింట్ కూడా అవుతుంది. ఎందుకంటే నా అనుకున్న వ్యక్తులే వీరి యొక్క ఎదుగుదలను చూసి, వీరి యొక్క మాట తీరు చూసి చాలా ఈర్ష్యపడుతూ ఉంటారు, చాలా అసూయపడుతూ ఉంటారు. ఎలా అయినా సరే వీరిని తొక్కేయాలని చెప్పి చూస్తూ ఉంటారనమాట. అందరూ కూడా మీలాగే మంచి మనసు కలిగి ఉన్నారని చెప్పి పొరపాటును కూడా అనుకోవద్దండి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ సమాజంలో అందరూ మంచి వాళ్ళని చెప్పి గుడ్డిగా నమ్మామంటే మనల్ని మించిన పిచ్చి వాళ్ళు ఇంకొకరు ఉండరని చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశి వారు ఎంత ఎంటర్టైన్మెంట్గా ఉంటారో అంత కోపం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. వీరికి కోపం వచ్చిందంటే కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. అయితే ఈ మిథున్ రాశి వారికి ఈ ఉగాది తర్వాత నుంచి అద్భుతంగా రాసిపెట్టి ఉందండి. అయితే ఈ కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత ఎవరైనా సరే వాహనాన్ని కొనాలనుకుంటే ఖచ్చితంగా వాహనాన్ని కొనుక్కుంటారు.
కారు కానీ, బైక్ కానీ, స్కూటీ కానీ ఏదైతే తీసుకోవాలి అనుకుంటున్నారో వారికి వాహన యోగం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందన్నమాట. ఇక మిథున రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మంచి మార్కులతో పాస్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. అయితే మంచిగా మీరు అనుకున్న దానికంటే, వీరు సాధించాలి అనుకున్న మార్కుల కంటే చాలా ఎక్కువ మార్కులు సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశి వారికి శత్రువులు ఎక్కువ. ఎందుకంటే కనుక వీరు ఎందులోనైనా కానీ ముందుంటారు. నలుగురిలో మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. నలుగురితో కలుపుగోలుగా మాట్లాడతారు. ఆకర్షించేటట్లుగా ఉంటుంది కాబట్టి శత్రువులు ఎక్కువ వీరికి. దిష్టి దోషాలు కూడా ఎక్కువన్నమాట. కాబట్టి వీరికున్న దిష్టి దోషాలనేవి ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రమాదం ఉందన్నమాట. కాబట్టి వీరికి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రతి ఆదివారం కూడా ఉప్పు ఆవాలతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండడం వల్ల, ఎర్ర నీళ్ళు దిష్టి తీసుకుంటూ ఉండడం వల్ల, ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల మీకున్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా పూర్తిగా తప్పించుకోగలుగుతారు. ఇక శత్రువులు ఎక్కువన్న విషయానికి వస్తే, మీరు ఎవరితోనైనా కానీ లిమిట్స్లో మాట్లాడి మీరు ఒక పర్సనల్ విషయాలు ఎదుటి వారితో షేర్ చేసుకోకుండా ఉంటేనే మంచిదని చెప్పుకోవచ్చు. ఇక వీరికి దైవానుగ్రహం అనేది కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. మీరు ఏదైనా కానీ ఒక ముఖ్యమైన పని చేసేటప్పుడు, ఏదైనా ఒక ముఖ్యమైన కార్యం చేసేటప్పుడు, ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు ముందు గోమాతకు పూజ చేసుకోవడం వల్ల వీరికి అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. గోమాతకి చక్కగా పసుపు కాళ్ళకి రాయడం, నుదుటిన పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టడం, ఇంకొచ్చేసి గోమాతకి పచ్చిగడ్డి తినిపించడం, నానబెట్టిన పెసలు బెల్లాన్ని కలిపి తినిపించడం, బియ్యపిండి బెల్లాన్ని కలిపి తినిపించడం, నానబెట్టిన ఉలవలను బెల్లాన్ని కలిపి తినిపించడం, టమాటాలు, బీట్రూట్లు, క్యారెట్లు ఇవన్నీ కూడా కలిపి తినిపించడం. అంటే ఒకేసారి కాదు, అప్పుడప్పుడు ఏదైనా సరే తినిపిస్తూ ఉన్న తర్వాత మీరు ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటే మాత్రం మీకు 100కి 100% సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అయితే మిగిలిన రాశుల కంటే చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఎక్కువగా ఆదాయం వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా మీరు జాక్పాట్ కొట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. కాకపోతే వచ్చిన యోగ కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి. మిథున రాశి వారు ప్రతి రూపాయి కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అయితే ఇక మిథున రాశి వారు ఏదైనా కానీ వాహనం కొనాలి అనుకుంటే నిజంగా అది గుడ్ న్యూసే కదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక కల ఉంటుంది. ఎవరికైతే వివాహం కాలేదో ఆ వివాహానికి సంబంధించి మీరు కనుక ఇప్పుడు గట్టి ప్రయత్నాలు కనుక చేసినట్లయితే మీకు వివాహ యోగం అయితే కలిసి వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వివాహ యోగం, వాహన యోగం, ఉద్యోగ భాగ్యం కూడా ఈ మిథున రాశి వారు ఎవరికైతే వివాహానికి సంబంధించింది కనుక ఇప్పుడు గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే ఇక మీకు తప్పకుండా మంచి సంబంధం కుదురుతుందన్నమాట. ఇక ఉద్యోగంలో కూడా మంచి అనుకూల ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి టాప్ ప్యాకేజ్ కానీ, వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకైతే మంచి ప్యాకేజ్తో ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే మిథున రాశి వారందరికీ కూడా చాలా అనుకూలంగా ఈ 3 రోజులు ఉంటుందన్నమాట. అయితే కళారంగంలో ఉన్నవారికి కూడా గురుబలం అద్భుతంగా ఉండడం చేత మీకు పట్టిందల్లా కూడా బంగారం కానుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక ఈ 3 రోజుల విషయానికి వస్తే 23 తేదీల్లో వీరికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొంచెం వర్క్ టెన్షన్లో బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. ఇక వర్క్కి సంబంధించి ఏవైతే మీరు ఫిక్స్ అయ్యారో, మీరు ఏ పని అయితే చేయాలి అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా 100% సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆర్థిక లాభాలు బాగుంటాయి. కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. సంతాన పరంగా బాగుంటుంది. పెద్దల పరంగా బాగుంటుంది. ఆరోగ్యం చక్కగా అనుకూలిస్తుంది. రియల్ ఎస్టేట్ పనులు చేసేవారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. లవర్స్ పరంగా చూసుకున్నా సరే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక 24వ తేదీన ఎటువంటి ప్రయాణాలు కూడా ఉండవు. చాలా హ్యాపీగా ఆ రోజంతా కూడా సంతోషంగా గడిచిపోతుంది. ఇక 24వ తేదీ వచ్చేసరికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఫుల్ రెస్ట్ మూడ్లో ఉంటారనమాట. సమస్యల నుంచి కొంచెం వర్క్లోకి దిగుతారనమాట. ఆర్థిక లాభాలైతే చాలా బాగుంటాయి. కుటుంబ పరంగా కూడా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. సంతాన పరంగా కూడా బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో అభివృద్ధి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వారు కూడా చాలా బాగుంటుంది. విద్యార్థులకి పరీక్షలు రాసేవారు కూడా మంచి ఉత్తీర్ణతో పాస్ అయ్యే సమయం అన్నమాట. విద్యార్థులకి చాలా బాగుంటుంది. సంతాన పరంగా కూడా బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చిన్న ప్రయాణాలు యోగం అయితే కనిపిస్తుందన్నమాట.
ఆ ప్రయాణాలు కూడా మీకు లాభదాయకంగా ఉంటాయి, సక్రమంగా జరుగుతాయి. అయితే ఇక 25వ తేదీకి వచ్చేసరికి మీరు 2 శుభవార్తలు వింటారన్నమాట. అంటే మీరు ఏం చేయాలనుకున్నా సరే, మీ ఇంటికి అంటే పెళ్ళికి సంబంధించిన విషయం కానీ, లేదంటే మీ ఉద్యోగానికి సంబంధించిన విషయం కానీ, ఈ మిథున రాశి వారు 2 శుభవార్తలైతే వింటారు. 25వ తేదీల్లో మిథున రాశి వారికి చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ ఇంట్లో అంటే మీ ఇంట్లో విషయాలు కానీ, లేదంటే బయట విషయాలు కానీ చిన్న చిన్న తగువుల వల్ల చిన్న చిన్న అంటే మనశ్శాంతి లోపం అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఎటువంటివైనా సరే చక్కగా ఎవరితో కూడా గొడవలాడకుండా తెలివిగా మాట్లాడి మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా పరిష్కరించుకోండి. కాబట్టి ఇక మిగతాదంతా కూడా మిథున రాశికి బాగానే ఉంటుంది. తెలుసుకున్నారు కదండి. 23, 24, 25 తేదీల్లో మిథున రాశి వారికి ఏవేవి జరగబోతున్నాయో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.